చాలా ఇచ్చాడు, ఇక ముందు ఇస్తాడు కూడా. ఎవరికి చేతులు చాపనేలా, బాబో ధర్మం అయ్యా, ధర్మం అయ్యా అననీలా. రోషం గల నా దేవుడు, దేవుని ముందు కూర్చో, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది అది. ప్రజల ధనం అపోస్తలుల పాదముల యొద్దకు వచ్చిందని రాసుంది. చేస్తాడు. ఉద్యోగం అని గింగరాలు తిరుగుతున్నావు, ఎంతసేపు నా దేవుడు అని తన ఊపిరి చేత సమస్త విశ్వాన్ని నిర్మించిన దేవుడు. ఒక మాట, ఒక శ్వాస చాలు, ఒక గాలి దోలినట్టే సముద్రం అంత సమృద్ధిని తెచ్చి ఇశ్రాయేలు పాళెం చుట్టుపడేశాడు. ఒక గాలి అట్ట తోలిందంటే చాలు, వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. అదేదైనా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. వెళ్ళిపోవాలి తమ్ముడు వచనం దగ్గరికి. తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. లేదా కనపడలేదా వచనం? 23వ వచనం. మరి ఏమి నాన్న ఇంతసేపు? అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం. చూడండి నాన్న. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి, అదిగో సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. వెళ్ళి చూస్తే వాళ్ళేమో శ్రమ అనుభవిస్తున్నారు. తల్లి ఆమె, దాది ఆమె, యోకెబెదు. పేరుకే ఫరో కుమార్తె యొక్క కుమారుడే కానీ మొత్తం కన్నది పెంచింది యోకెబెదు. ఆమె నూరిపోసింది ఇశ్రాయేలీల విషయంలో మోషేకి ప్రేమ. నీ సహోదరులు వాళ్ళయ్యా, నువ్వు ఐగుప్తు సంతానం కాదు, నువ్వు ఇశ్రాయేలు సంతానం అంటే 40 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు వాళ్ళని చూద్దాం అసలు అని పోతే బానిస బతుకులు. భారం కలిగింది. వారి శ్రమానుభవము చూచి మోషే బాధపడ్డాడని మరో చోట రాస్తుంది. వాళ్ళని ఆ శ్రమ నుంచి ఎట్లనైనా బయటికి తీసుకొని రావాలి. అలాగే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుణ్ణి కొట్టి శ్రమ పెట్టడం, నిష్కారణంగా అతన్ని బాధ పెట్టడం చూసి గాయపడ్డాడు. అందుకు ప్రతిగా ఆ ఐగుప్తీయుని చంపి అన్యాయం పొందిన వానికి న్యాయం తీర్చి ఆ సావుగొట్టి వాడిని బూడిచిపెట్టాడు. అంటే అన్యాయంగా వీళ్ళని బాధ పెడుతున్నారు, అన్యాయంగా వీళ్ళని శ్రమ పెడుతున్నారు, అన్యాయంగా వీళ్ళని నాశనం చేస్తున్నారు. ఈ ఐగుప్తీయుల ప్రవర్తనలో న్యాయము లేదు. ఎలా వచ్చింది మోషేకి ఆ భారం? దేవుడు చూపించాడు. చూడుమో జనములను చీకటి, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నట్టు, చూడు నీ ప్రజలను చూడు మోషే, వాళ్ళ బ్రతుకులు ఎలా అయిపోయినాయో చూడు మోషే. ఎవరు మోషే వాళ్ళని విడిపించేది? ప్రతి ఒక్కడు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని అనుకునే బలహీనులే, పిరిగి పందలే. వాళ్ళని బయటికి తేవాలంటే ఒక యోధుడు కావాలి, నా మీద అనుకునేవాడు కావాలి. అందుకే వాళ్ళలోంచి నేను విడగొట్టి ఐగుప్తు రాజైన ఫరో ఇంట నువ్వు పెరిగేటట్టు చేశా మోషే. నువ్వే వాళ్ళని బయటికి తేవాలి, ఇది నా చిత్తం. అంటే అది ఎప్పుడు అమలు చేయాలో తెలియలా. వెంటనే దూకాడు సీన్లోకి, బెడిసి కొట్టింది, జంప్ అవ్వాల్సి వచ్చింది అక్కడి నుంచి. ఎందుకు వెళ్ళాడో తెలుసా? అక్కడే ఉండేవాడు, వెళ్ళేవాడు కాదు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఈ ప్రజల్ని బయటికి తేవాలంటే ముందు నేను బతికి ఉండాలి. నేను ఇక్కడే ఉండి మెలికలు తిరిగాను అనుకో, అక్కడ కేసు వెళ్ళింది, నన్ను లేపేస్తారు. నన్ను లేపేశారు అనుకో, దేవుని ప్రణాళిక అంత రిస్క్ చేసి ఆ నైలు నదిలో మొసళ్ళ నోట్లో నన్ను పడకుండా ఆ పసికందుగా ఉన్నప్పుడే తప్పించి రాజకుమార్తె కుమారుడుగా నన్ను సిద్ధపరిచి ఇంత రిస్క్ చేసి దేవుడు, ఇదంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి ముందు ఈ ప్రజల్ని బయటికి తేవాలంటే ముందు నేను బయటికి వెళ్ళాలి అని ఐగుప్తుని విడిచి అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి అక్కడ 40 ఏళ్ళు దేవుని చేత తర్బీదు పొంది 80 ఏళ్ల ప్రాయంలో మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు. ఈరోజు లోకాన్ని నీకు చూపిస్తున్నాడు దేవుడు.
ఆ లోకంలో జరుగుతున్న దారుణాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, పసిబిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు ఎన్ని రకాలుగా ప్రజల్ని నాశనం చేస్తున్నారో, ఎన్ని విషయాల్లో నువ్వు బాధ్యతలు నెరవేర్చాలో నీకు తగ్గవి నీకు చూపిస్తున్నాడు చూడుము అని, నాకు తగ్గవి నాకు చూపిస్తున్నాడు చూడుము అని. మరేం చేయాలి? ఆ స్థితిలో ఉన్న ప్రజల్ని బయటికి తేవాలంటే ముందు మనం బయటికి అనగా దేవునికి దగ్గరగా వెళ్ళాలి, లోకానికి దూరంగా వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రజలను బయటికి తెచ్చినట్లు ఆయన పాఠశాలలో జ్ఞానం పొందుకొని అభ్యాసం చేసుకొని తిరిగి రావాలి. ఐగుప్తులో ఉన్న ప్రజల్ని అనగా లోకంలో ఉన్న జనాల్ని బయటికి తేవాలంటే వెంటనే నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు, ముందు దేవుని యొద్దకు వెళ్ళాలి, అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళాలి, అక్కడ శక్తి పొందుకోవాలి. అక్కడ దేవుడు నీతో చల్ నడు, ఇప్పుడు నేను నీకు తోడై ఉంటాను నడు అని దేవుడు ఆయనేంటో నీకు బయలుపరచాలి, ఆయన శక్తిని నీకు నింపాలి. అందుకని ఫస్ట్ ప్రజలను చూసావా? అట్టయితే వెళ్ళి అరణ్యపు అనుభవానికి వెళ్ళావా? దేవుడు దర్శించాడా? శక్తిని నింపాడా? ఓకే చేసావా? ఇప్పుడు పో. అప్పుడు లోకాన్ని మండించగలుగుతావు, నిజ నక్షత్రమై ప్రకాశించగలుగుతావు. మీకు ఎంత మాత్రం అర్థమైంది? మీ సప్పట్లే తెలిసింది నాకు ఇప్పుడు. నిజంగా అర్థమైందా? ఏమర్థమైంది? నీకు చూపిస్తున్నాడు దేవుడు, కొన్ని చూపించి నీ హృదయంలో భారం ఏర్పరుస్తున్నాడు. భారం ఏర్పరుస్తాడు. నువ్వు పాట పాడావుగా, ఊరుకోడు. ఇప్పుడు మీలో ఆల్రెడీ కొంతమందికి కొన్ని భారాలు ఏర్పడ్డాయి, కొన్ని సాధించాలి, కొన్ని నెరవేర్చాలనే రంది ఏర్పడింది. అది నెరవేర్చబడినట్లు ముందు నీవు దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర శక్తితో నింపబడాలి, ఆ తర్వాత సీన్లోకి వెళ్ళాలి. సత్యదర్శన పుస్తకం ఎందుకు రాశాను తెలుసా? ఒకసారి సెల్ ఫోన్ కొత్తగా లైన్లోకి వచ్చింది, స్మార్ట్ ఫోన్, అలాగే జియో సిమ్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కడు ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు. అప్పుడు రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. కొంతమంది మత ఉన్మాదుల వ్యాఖ్యలు విన్నాను నేను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అబద్ధాలు కల్పించి కరపత్రములు తయారు చేసి, బైబిల్ పరిశుద్ధ గ్రంథమా, అయితే లోతు కూతుళ్లతో ఏం చేశాడు, ఏరు ఓనాను సంగతి ఏంది అని బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులను ఒక పాంప్లెట్ మీద ముద్రలు వేసి సెంటర్లలో విపరీతంగా పంచుతూ ఉన్నారు, ఆన్లైన్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ నా మైండ్లో పడ్డాయి. తర్వాత యేసు ప్రభు మీద సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి ఎన్నో దుష్ప్రచారాలు బైబిల్ మీద, యేసు ప్రభు మీద, మరియమ్మ మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద విపరీతమైన వ్యాఖ్యలు, యెహోవా దేవుని మీద, ఇవన్నీ పనిగట్టుకో నా దగ్గరికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. ఇవన్నీ నా దృష్టిలోకి పదే పదే నాకు అయ్యే కనపడుతుంది. దాన్ని బట్టి ఒక భారం ఏర్పడింది. ఏందనుకున్న వాళ్ళే నన్ను రెచ్చగొట్టింది. నిజంగా వాళ్ళు నన్ను కదిలించకపోతే అసలు నేను కదలకపోదును సుమి. దేవుడు అట్లాగా తీసుకొచ్చాడు నా ముందుకు సన్నివేశాలు. పండుకుంటే నిద్ర పట్టట్లా, అదే భారం. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. యేసు ప్రభు జీవితాన్ని పాయింట్అవుట్ చేయలేక లోతు, కూతుళ్ళు, ఏరు, ఓనాను, యెహెజ్కేలు గ్రంథంలో దూషణ అని పిచ్చివాగుడంతా మాట్లాడుతున్నారు. ఇది కాదు. సత్యం ఏంటో స్పష్టపరచాలి, సత్యం ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. వారు అబద్ధాన్ని ప్రచారం చేస్తే నేను సత్యాన్ని ప్రచారం చేయాలి, సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సత్య దర్శనం అనే టైటిల్తో ఒక అంశాన్ని రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. అయ్యలారా జాగ్రత్తగా వింటున్నారా? మీకేమన్నా హింసాత్మకంగా ఉందా? అర్థమవుతుందన్నా, ఇబ్బంది లేదన్న చేతులు ఎత్తండి. అదే పనిలో స్తోత్రం చెప్పేసేయండి. థ్యాంక్ యూ. భారం అనేది ఎలా కలిగింది అన్నదానికి నేను చెప్తున్నాను. చూడము, సోషల్ సర్వీస్ చేయడానికి
నా హృదయంలో ఆ విధమైన భారం ఏర్పడటానికి కొన్ని పరిస్థితులు నా ప్రాక్టికల్గా నేనే అనుభవించేటట్టు చేశాడు. ఫలితంగా నేను కొన్ని ఈ సోషల్ సర్వీస్ చేయడానికి కూడా వాక్యము అండ్ పరిస్థితులు నాకు రెండు కూడా భారాన్ని పుట్టించినాయి. అందుకే ఉన్నంత వరకు చేద్దాం, లేకపోతే దేవునికే స్తోత్రం. మనం తిన్నాం, మనం బాగా దున్నపోతులాగా ఉన్నాం అన్నది కాదు. 10 మందికి పెట్టామా, ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాం, అది మనం ఎంత స్టాక్ చేశాం అన్నది కాదు. ఎంతమంది హృదయాలలో దేవుణ్ణి చేరవేయగలిగాం, దేవుని ప్రేమ ఎంతమందికి పంచగలిగాం అన్నదే మనకు కేంద్రం అనేది. ఆ భారం అందులో అలా ఏర్పడింది. అందుకు ఆ ఏర్పాట్లు చేశాను. ఇంకా దేవుడు నా కృపనిస్తే ఇంకా చేస్తా. అచ్చంగా దాని మీద మాత్రం డిపెండ్ అవను. స్పిరిచువల్ సర్వీస్ అండ్ సోషల్ సర్వీస్ రెండు. కొంతమంది ఏం చేశారు, స్పిరిచువల్ సర్వీస్తో మొదలుపెట్టి సోషల్ సర్వీస్తో ముగించారు. నేను అట్లా చేయదలుచుకోలేదు. రెండు కలిపి బ్యాలెన్స్కి వెళ్తేనే డేంజర్ ఉండదు. అట్లా కాకుండా ఒకదాన్ని నిర్లక్ష్యం చేసి ఒకదాన్ని హైలైట్ చేస్తే తర్వాత పాడైపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. అందుకని నేను పూర్తిగా అటు డైవర్ట్ అవ్వదలుచుకోలేదు. దేవుడి పాదాలు దేవుడి పాదాలే, ఆయన ఇస్తే చేస్తా అట్లా. ఓకేనా? రెండవది, పుస్తక రచన చేయాలనే భారం ఎందుకు కలిగిందంటే, అవి నా ముందుకు వచ్చాడు. చూడము కటిక చీకటి జనములను కమ్ముతున్నది చూడు అని చూపించాడు. మోషేకి చూపించినట్టు రెచ్చగొట్టాడు. ఇక నిద్ర పట్టట్లా. తెల్లవారుజామున 3ంటికి లేచి కూర్చొని ఇక మంచం మీద కూర్చొని ఆలోచిస్తున్నాను. జనాన్ని నాశనం చేయటమే తప్ప జనాన్ని రక్షించే కరపత్రాలా పంచుతున్నారు. సత్యం వైపుకు ప్రజలు మళ్ళకుండా అబద్ధములో, అజ్ఞానంలో, అంధకారంలో ఒకప్పుడు నేను మ్రగ్గిపోయిన ఆ మూఢతలో, మూర్ఖత్వంలో ప్రజలందరూ అందులోనే నాశనం అవ్వాలి, వీళ్ళ ఆధిపత్యం అలానే కొనసాగాలని మత మౌఢ్యంతో నింపడానికి ఈ దుర్మార్గులు చేస్తున్న ఆగడాలని తిప్పికొట్టాలి, ఎట్లయినా అడ్డగించాలి, సత్యాన్ని వ్యాపింపజేయాలి. ఏం చేయాలి? అప్పుడు ఇక ఆ రాత్రి తెల్లవారుజాముని ఆలోచన నేను చేసుకుని చూడగా దేవుని ఆత్మ నాకు సహాయం చేశాడు. రైట్, మంచి ఆలోచన చేస్తాను, కూర్చోరా, నేను చెబుతా మొత్తం రాయి. ఇక మొదలుపెట్టి ఆ రోజు ఆ తెల్లవారుజామున 3ంటికి మొదలుపెట్టి మరుసటి రోజు 10-12 కల్లా దాదాపు సింహభాగం అంతా పూర్తి చేశాను. చిన్న చిన్న కరెక్షన్స్తో, దిద్దుబాటుతో ఫైనల్ చేసి జస్ట్ ఇంకా పైన కవర్ పేజీ పైన ఏం చేయలేదు. జిరాక్స్ కాపీలు ఉంటాయే అలాంటివన్నీ కలిపి చక్కగా ఒక బుక్ లాగా చేసేసి పిన్ను కొట్టి అజయ్కి ఇచ్చా. వాళ్ళ అజయ్ ఫ్రెండ్స్లో అన్యులు ఉన్నారు. అరే మీ ఫ్రెండ్లు ఎవరైనా ఒకటికి తీసుకెళ్ళి ఈ బుక్ ఇవ్వరా, చదవమని, వాడు ఎలా స్పందిస్తాడు నాకు చెప్పురా అని చెప్పని పంపించా. వాడు ఆ పుస్తకం తీసుకెళ్ళి వానికి ఇస్తే వాడు ప్రశాంతంగా కూర్చొని చదివి సత్యం అర్థమైందిరా అని చెప్పని వాళ్ళ తల్లితో కూడా మాట్లాడి వాడు ప్రభు వైపు తిరగటం అనేది వీడు వచ్చి నాకు సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా జరిగింది. ఎచ్చుల కోసం చెప్పట్లా, బిల్డప్ కోసం చెప్పట్లా, నిజంగా. అరే నిజం చెప్పురా అజయ్ అని చెప్పి అజయ్ని అడిగితే, లేదు మా నిజంగా వాడు చదివి తీర్మానం చేసుకున్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాడు కూడా ప్రభువులోకి వచ్చేస్తానని సిద్ధపడ్డాడు. అని తర్వాత వాడు అది చదివిన తర్వాత వాడు ఏం చేశాడో కూడా చెప్పాడు. వీడు ఊహించని చేశాడు వాడు. అంతవరకు ఫాలో అవుతున్న వాటిని పక్కన వాటిని తీసేయటం అనేది జరిగింది. రైట్, దేవుడు కార్యం చేశాడు అని ఇక మొదలుపెట్టాను. వాళ్ళు అబద్ధాలు ప్రకటించేటువంటి కరపత్రాలు అక్కడే ఆగిపోయినాయి. 10 లక్షలకు పైచిలుకు ప్రతులు ఇవి వెళ్ళిపోయినాయి ప్రజల్లో. ఆనాటి నుంచి అలా ఆ మంట స్టార్ట్ అయింది, ఇంకా మండుతానే ఉంది. ఒక్కొక్కడు ఫోన్ చేసి వాళ్ళ మాటలు ఆ స్టార్టింగ్లో నేను విన్నాను. అసలు ఏం చేయాలని, ఆ పుస్తకం ఏంది, అసలు ఏం చేయాలని. పిచ్చ కామెడీ. వాడి సొమ్మేదో దోచుకున్నట్టు లబలబలబలాడుతున్నాడు. ఎన్నన్నా కొట్టుకుంటుంది, ఆగదరా భయ్, అది వెళ్తానే ఉంటుంది అంతే. మహా అయితే తిడతారు, దూషిస్తారు, కొడతారు, చంపుతారు. ఏం చేసినా సరే అక్కడ ముట్టించాగా అది రగిలిద్ది, దాన్ని ఆపలేడు. సూర్యుడైనా ఆగిపోవును,
సువార్త మాత్రం సాగిపోవును, సూర్యుడైన ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అందుకే మనోళ్ళు కూడా కొన్ని సన్నివేశాలు ఎదురు కావాలని చూస్తుంటాను నేను. కొన్ని సన్నివేశాలు ఎదురైతే తప్ప కొంతమందికి భారం రాదు, మనం చెప్పితే ఏర్పడదు, మనం చెబుతుంటే అపరాని సుత్తి అనుకుంటుంటారు. వాడికి గాలిందనుకో, వాడికి కొంచెం చరుక్కుమని కాలిందనుకో, అప్పుడు అర్థమైంది, అప్పుడు వచ్చింది భారం. అందుకే దేవా భారం వాళ్ళకి కల్పించు నాయన, కట్టిక చీకటి జనములను ఎలాగూ కమ్ముచున్నదో వారే దృష్టించున్నట్లు వారి మనోనేత్రాలు విప్పు, వారిని దర్శించమనే ప్రార్థన చేస్తుంటాలే నేను. మీ విషయంలో కూడా అదే చేస్తా. మరి మీరు మామూలుగా రారు కదా లైన్లోకి. మీరు భారం తెచ్చుకోండి అమ్మ, ఆత్మల భారం అమ్మ అంటే సబ్బ నడువం లాగుతున్నాయి. అయ్యో రాత్రి తిన్నావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావు, అయ్యో అన్నం పెడతా వదిలేరయ్యా అంటావు. అదే భారం వచ్చిందనుకో, కరెక్ట్ అన్నా, ఇంకా చెప్పన్నా, అవసరం అన్నా. ఈ భారం కొంతమందిని ఎంత పని చేసిందంటే వాళ్ళ జీవితాలు అలా బలిపీఠం మీద పెట్టేసేటట్టు తయారు చేసింది. ఇట్లా నాకు ఏర్పడ్డ భారాలన్నీ కూడా దేవుడు ఆ జనములను చూపించి రెచ్చగొట్టినాయి. ఊరూర సంఘం కట్టే విషయంలో కూడా అదే. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన పనులే ఉన్నాయి. వాళ్ళు ఒక తీర్మానం చేసి వాళ్ళు ఆ తీర్మానంలో ప్రయాణం చేస్తుంటే నేను ఒక తీర్మానం చేసి ఈ రూట్లో నేను కూడా ఒక తీర్మానం చేసి ప్రయాణం చేస్తా. ఊరూర నిన్నమాన్ని ఊరేగిస్తాను, ఏమంటే జగమంతా నీ వాక్యాన్ని చాటి చెబుతాను. ఇంకా రాయలే, రాస్తా దేవుడి చిత్తం అయితే. దేవునికి మహిమ. దేవుడు నీ హృదయంలో ఒక భారాన్ని పుట్టించాలనుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్ని నువ్వు ఎదుర్కొనేటట్టు చేస్తాడు. చాలా మందికి తెలియదు ఈ సంగతి. ఈరోజు వినండి. నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు అలా అవుతుంది. ఆ దిశగా నువ్వు పని చేయనట్లు, అందులో నీకు భారం ఏర్పడినట్లు కొన్ని నీకు ఎదురవుతాయి. అవి చేదుగా ఉంటాయి, ఎదురవుతాయి. అవి నిన్ను మండిస్తాయి, నీలో రోషం పుట్టిస్తాయి, నీలో ఒక భారం ఏర్పడేటట్టు చేస్తాయి. ఎంతమందికి అర్థమైందమ్మా? ఏమర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడు మీకు ఏ భారం ఇస్తున్నాడో చూడండి. ఆ భారం ఒక దైవజనుడిలో పడింది. పెళ్ళే నాకొద్దని పెళ్ళి వదిలేసుకొని అవంతున జీవితాన్ని బలిపీఠం ఎక్కించాడు. ఆ భారం ఒక దైవజనులో పడింది. భార్య బిడ్డను అడిగాడు, వస్తారా నాతో సేవకి వెళ్దామని. నీ యేసు ప్రభు నాకొద్దు, నువ్వు నాకొద్దు అంది. అట్లయితే బతికిపో అని వదిలేశాడు. దేవుని సేవ కోసం బ్రతికాడు. జీవితం అంతా బలిపీఠం మీద పెట్టేశాడు. ఆమె చనిపోయిందో ఉందో నాకైతే తెలియదు, ఆమె అడ్రస్ కూడా తెలియదు నాకు. కానీ ఆయన కన్ను మూసినప్పుడు లక్షల మంది ఆ పెట్టెను మోసుకుంటూ వెళ్ళారు. కొన్ని సన్నివేశాలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన హృదయంలో భారాన్ని పుట్టిస్తాడు. అందుకే చూడుమో కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇక ముగింపు. కొంతమందికి ఈ భారము పసితనములోనే ఏర్పడింది. అది పాయింట్. అందుకే పిల్లలకు పసితనము నుండే కొన్ని విషయాలు అభ్యాసం చేయించాలి, అవగాహన కలిగించాలి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసత్వంలో కాదు. దేవుడు ప్రారంభంలోనే దేవుడు మన జీవితాల్లో ఉంటే మన బ్రతుకంతా దేవుని కోసం ఖర్చు అయితే. నా జీవితం అంతా నేను దేవునికి పట్టబడ్డప్పుడు మైనర్ని. నేనే కాదు, నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి దైవజనుడు కూడా 17 ఏళ్ల ప్రాయములో దేవుని కొరకు పట్టబడ్డాడు. ఆ చిన్న వయసుల్లో దేవుని కోసం క్యాచ్ అయిన జీవితాలు తర్వాత ఎంతమందిని ప్రభావితం చేశాయో మీకు తెలుసు. అందుకే దేవుడు నీకు ఇచ్చినటువంటి యవన కాలం, బాల్యకాలం సరైన టైం. అందుకే నాడు యవన కాలం ముందు కాడి మోయట నరునికి మేలు. నువ్వు భద్రంగా ఉంటావు, సమాజం కూడా నీ వల్ల దీవించబడిద్ది. సరుకంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చూద్దాం అనుకుని దేవుడు నీకు ఇచ్చిన విలువైన టైంని వ్యర్థమైన దానిలో ఖర్చు చేయొద్దు. అంటే ఇప్పుడు ఏందన్నా నువ్వు చెప్పేది అన్నీ మానుకొని సేవకు రావాలా?
అన్ని మానుకొని అందరం సేవకు వస్తే ఏం చేస్తావు అన్నా నువ్వు అని అనండి. అందరూ అన్నీ మానుకొని సేవకు వస్తే తొందరగా సువార్త కంప్లీట్గా లోకమంతటా ప్రచారం అయితే యేసుప్రభు తొందరగా వస్తాడు. వస్తే వెళ్దామని అందరు గొడవ అది. అయితే గుర్తుపెట్టుకోండి, అందరికీ దేవుడు ప్రకటించే పని అప్పచెప్పకపోవచ్చు. మాయ్ అయిపోయింది వినో. అందరికీ ఒకే విషయంలో భారం ఇవ్వడు, అందరినీ ఒకే పనికి నియమించాడు. గుర్తుపెట్టుకోండి. అచ్చంగా నాతో పాటు 2000 మందికి పైచిలుకు పరిచారకులు పరిచర్య చేస్తే ఆదివారం నడుస్తుంది మనకి. వాళ్ళందరూ ప్రసంగికులయ్యి అందరు ఇక్కడ ఉన్నారనుకో, ఫుడ్ వండేది ఎవరు, వడ్డించేది ఎవరు, మొత్తం క్లీన్ చేసేది ఎవరు, వాష్రూమ్స్ దగ్గర నుంచి వండి పెట్టేదాకా సమస్త కార్యాలు నా బిడ్డలందరూ తలా ఒక చెయ్యేసి వాళ్ళు అట్లా సపోర్ట్గా ఉంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ లెక్చర్లు దంచుతున్నాం. దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నా. వాళ్ళలో ఏ ఒక్కరు తమ బాధ్యతను విస్మరించినా నేను ఈ పని చేయతి కాదు. ఓకే, ఇప్పుడు వినో, ఇక ఫినిషింగ్ టచ్. బాల్య దినముల నుండి నీవు సృష్టికర్తకు కనెక్ట్ అవ్వాలనేది మొదటి విషయం. ఎప్పుడు సన్యాసత్వంలో కాదు, స్టార్టింగ్లోనే బాల్య దినముల యందే నువ్వు కనెక్ట్ అవ్వాలి. యవనస్తురాలుగా ఉంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ పిల్లల తల్లిగా నువ్వు ఉంటే కనెక్ట్ అవ్వాలి. నీ బిడ్డల్ని కూడా దేవునికి కనెక్ట్ చేయాలి. మొక్కై వంగనది మానై వంగునా అని రైట్ టైంలో పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయకపోతే అక్కాయ్ పెద్ద అయిన తర్వాత వాళ్ళు తొక్క కూడా వినరక్కాయ్. అమ్మ దేవుడు అమ్మంటే మమ్మీ ఆపు నీ సోది అంటారు. అమ్మ మమ్మీ నువ్వు దేవుని వాక్యం పదే పదే చెబుతున్నావు అనుకో, పిల్లలు పెద్ద అయ్యాక నువ్వు మామూలు మమ్మీలా కనపడ, ఐగుప్తు మమ్మీలా కనపడతావు. స్తోత్రం. మమ్మీ మమ్మీ చిన్న పిల్లలు అప్పుడే సరిగ్గా నాటు మమ్మీ. వాళ్ళు లోకాశల్లో లోకపోకళ్ళలో విర్రవీగుతుంటే దాన్ని సపోర్ట్ చేయవాక మమ్మీ నేను ఈజిప్ట్ మమ్మీ అని చేస్తారు. వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడే, సరిగ్గా వాళ్ళ హృదయాలు ఫ్రెష్గా ఉన్నప్పుడే, తెల్లని పేపర్ వలె ఉన్నప్పుడే దేవుని సంగతులు, దేవుని అనుభవాలు, దేవుని విషయాలు వాళ్ళ హృదయాలు ముద్రితమయ్యేటట్టు నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచు. కొంతమంది తల్లులకు ఆభారం ఇస్తాడు దేవుడు. సూసన్నా వెస్లీ అనే ఆమెకి ఆ భారం ఇచ్చాడు. చాలామంది పిల్లలు ఉన్నారు ఆమెకి. ఆమె చాలా చురుకైన స్త్రీ. ఆమెగా వెళ్ళి సువార్త సేవ చేయడానికి లేదు. చాలామంది పిల్లల్ని కన్నది ఆమె. దాదాపు 8 నుంచి 11 మందిని కన్నదట. అందులో కొందరు పోయారు, కొందరు మిగిలారు. మరి అంతమందిని పెట్టుకుని ఆ బాధ్యత ఎలా నెరవేర్చేది? మినిమం 7 నుంచి 8 మంది బతికారు. వాళ్ళందరి బాధ్యతలు చూస్తూ తనేమో చురుకైన స్త్రీ, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు పాటుపడాలన్న ఆరాటం ఉంది, కానీ వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. అందుకని ఒక తీర్మానం చేసుకుంది, నేను వెళ్ళే పరిస్థితి లేదు కనుక దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని దేవుని కొరకు సిద్ధపరచాలని పిల్లల కోసం ప్రార్థించటం, పిల్లలకి క్రమశిక్షణ నేర్పటం, పిల్లలకి భక్తి నేర్పటం, పిల్లలకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అలవాటు చేయటం. కొంతమంది తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, బుద్ధి లేనివాడు. మిమ్మల్ని కాదులే, బుద్ధి లేనివాడు ఎద్దుల్లాగా ఉంటారు. బుద్ధి లేనివాడు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అసలు పొరపాటును కూడా కాదు. కొంతమంది ఉంటారు ఆకారానికి కింట దగ్గర ఒక్కొక్కళ్ళు, కానీ పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయరు. దేవుని కనెక్ట్ చేయరు. దరిద్రం. బాధ్యత ఉండదు, భారం ఉండదు. తీసుకురా నీ పసిబిడ్డని, వాని పసి హృదయాన్ని దేవుని పాదాల చెంతకు తీసుకురా. అక్కడ ఉన్మాదాన్ని నేర్పుతుంటే, సైకోయిజం నేర్పుతుంటే, సమాజాన్ని నాశనం చేయటం ఎలాగో, మనుషుల్ని ప్రాణాలు తీయటం ఎలాగో నేర్పుతుంటే, నశించిపోయే ఆత్మలు ఎలా రక్షించాలో, ప్రాణాలను ఎలా కాపాడాలో, సమాజానికి దీవెనకరంగా ఎలా ఉండాలో నీ బిడ్డలకు దేవుని సన్నిధిలో నేర్పబడిద్ది. ఇంటికాడు ఉన్నప్పుడు నీ బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళకి ఇష్ట వస్తువులు తినిపించు. వాళ్ళు కోరినట్లు కొన్ని రోజులు వాళ్ళకి కేటాయించు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకో. వాళ్ళకు దేవుని సంబంధమైన భారం ఏర్పడినట్లుగా కొన్ని సన్నివేశాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో దేవుని కొరకైన ఆకలి పుట్టించో. వాళ్ళని ఆ విధంగా తర్బీదు చేయి. వాళ్ళని దేవుని సన్నిధికి అలవాటు చేయని మొత్తుకొని చెబుతుంటే కొంతమందికి పట్టదు. అందుకనే ఎద్దుల్లాగా ఉంటారు, బాధ్యత లేని మొద్దులు అన్నాను. మిమ్మల్ని కాదు, వాళ్ళని. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా అట్లయితే మిమ్మల్నే బుద్ధి తెచ్చుకొని
తెల్లని కాగితం వల్లే ఉన్న ఆ పసి హృదయాలను దేవుని దగ్గరికి తెచ్చి దేవుని సంబంధమైన విషయాలతో వారు ముద్రితమగినట్లు జాగ్రత్త తీసుకో. ఇక్కడ సుసన్నా వెస్లీ ఏం చేసింది తెలుసా? ఆమె వెళ్ళి ప్రకటించడానికి ఛాన్స్ లేదు, కానీ ఆత్మను రక్షించాలి, సేవ చేయాలి. అందుకని తను చేయలేంది తన బిడ్డల ద్వారా జరగాలని రోజు బిడ్డలు పండుకున్నప్పుడు వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసిద్దంట. బిడ్డలు నిద్రపోయినాక బిడ్డ తల మీద చేతులుంచి, ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నా నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా నీ కోసం వాడుకొని బిడ్డలందరి మీద చేతులుంచి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని పండుకుంటుందట. సుసన్నా వెస్లీ ఆ తల్లి ప్రార్థన ఫలంగా ఆ పిల్లలందరిలో అందరినీ లేపల, ఇద్దరిని లేపాడు. ఏమండి, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇద్దరిని లేపాడు దేవుడు. అందులో జాన్ వెస్లీ అనేవాడు ఇంగ్లాండ్ దేశమును ఉజ్జీవింపజేశాడు. దేశం ఉజ్జీవానికి అతడు కారణమయ్యాడు. కావాలంటే సంఘ చరిత్ర చూడండి. మెథడిస్టు సంఘ స్థాపకుడు. ఆ తల్లికి భారం, నా బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేయాలని. నా ముందుకు తెస్తారు, అన్నయ్య ప్రార్థన చేయనయ్య, పేరు పెట్టన్నయ్య, అన్నం పెట్టన్నయ్య అని. చేస్తా. నేను ఎంతమంది మీద చేయించాను, అంతమంది మీద నేను చేతులు ఉంచినప్పుడు ఒకటే ఘోరత, వీడు నీ ప్రవక్త కావాలి ప్రభువా, వీడు ఆత్మను రక్షించేవాడు కావాలి, సమాజానికి వీడు దీవెనకరంగా, ఈమె సమాజానికి దీవెనకరంగా మారాలి అనే మనస్ఫూర్తిగా చేతులు పెడతా. నా కోరిక అది. కానీ ఒక్కొక్కరి ఎడలో ఒక్కొక్కరి ప్రణాళిక ఉంటుంది దేవునికి. కొంతమందిని దేవుడు కొన్ని భారాలు ఇచ్చి పూర్తిగా దేవుని కొరకు తీసుకుంటాడు. కొంతమందిని వివాహం లేకుండా తీసుకొని వాడాడు. కొంతమందిని వివాహం జరిగించి తర్వాత వివాహం జరిగిన తర్వాత వాళ్ళని వినియోగించాడు. కొంతమందిని అలాగా, కొంతమందిని ఇలాగా. వినండి, సేవకులు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండేవాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు అంటే ఒప్పుకుంటాం, కానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంటాడా? జాబ్ హోల్డర్స్ దగ్గర హోలీ స్పిరిట్ ఉంటాడా? కూలి వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉండే పరిశుద్ధుల దగ్గరే కాదు, పొట్టబోసుకోవటం కోసం కష్టపడటానికి పోయిన వాడి దగ్గర కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భారం. కొంతమందిని ఏం చేస్తాడు తెలుసా? ఉద్యోగం వదిలి సేవకు రమ్మంటాడు. కొంతమందికి ఏం చేస్తాడు తెలుసా? ఉద్యోగంలో ఉన్నత స్థానం ఇచ్చి అక్కడ ఉండి నువ్వు చేయరా అంటాడు. బాయ్, కంక్లూజన్, ముగింపు. లైన్లో ఉన్నారా? చెప్పేదా ప్రార్థన చేసేదా? నేను ఎందుకు ఆపుతాను? దానియేలు ఏమన్నారో తెలుసా? రాజ్యంలో ఆయన ఒక అధికారి, జాబ్ హోల్డర్ అయినా, కానీ బెల్షస్సరు భార్య దానియేలు గ్రంథం 5 ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాకు వెళ్ళి చూడు. ఆమెను తెలుసా? బెల్షస్సరు ఆ గోడ మీద రాత మేనే టేకేల్వో పార్సిన్ అనే పదం రాయబడి ఉంది. అదేందో అర్థం కావట్లేదు, ఎవడు చదవలేకపోతున్నాడు అంటే, దీని గురించి నువ్వు ఆలోచించేది పిచ్చోడా, మీ తండ్రి టైం నుంచి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని చెప్పిందా. రాజ్యంలో ఒక అధికారిగా ఉన్న వాళ్ళలో పరిశుద్ధాత్మన, అది కూడా అభిషేకం ఈ స్థాయిలోనా? ఏ స్థాయిలో అంటే మర్మములను బయలుపరచగలిగిన స్థాయి, అర్థం కాని భాషలకు అర్థం చెప్పే శక్తి, ఆ రేంజ్లోనా? మనం నమ్ముతామా? మన ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిలో సేవలో ఉండే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని. బయటికి వెళ్ళి లోకంలో జాబ్ చేసే దేవుని సంబంధులు, పరిశుద్ధులు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారని చాలామందికి తెలియదు. కానీ వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ కార్యం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. వాళ్ళు ఉపాధి కోసం కాదు, దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. ఎస్తేరు పరిశుద్ధాత్మను కలిగిందా లేదా? నెహెమ్యా పరిశుద్ధాత్మను కలిగిన వాడా లేదా? ఫరో ఏమన్నాడో తెలుసా? యోసేపుని చూసి, యోసేపుకున్న కళ, ఆ భావం ఫరో కన్న కళ భావం యోసేపు చెప్పినప్పుడు, ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని కనుగొనగలమా అన్నాడు. ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని మనం కనుగొనగలమా అన్నాడు ఫరో. కావాలంటే చదువు ఇంటికి పోయి.
కొంతమందిని జాబ్ ఇచ్చి అందులో వాడుకుంటాడు, తద్వారా దేవుని పనికి నువ్వు తోడ్పాటు అందించని. కొంతమందికి కొన్ని పనితనాలు ఇచ్చి ఆ పనితనాలని నా పనిలో వాడమని దేవుడు పిలుస్తాడు. కొంతమందికి వాక్ శక్తినిచ్చి ఈ వాక్కును నా సేవలో వినియోగించో అని అవకాశం ఇస్తాడు. కొంతమందికి మల్టీ టాలెంట్స్, డిఫరెంట్ టాలెంట్స్ ఇచ్చి అవి నా సేవలో వాడు. కొంతమందికి వైద్య జ్ఞానం ఇచ్చి నా బిడ్డలకు సర్వీస్ చేయమని, కొంతమందికి చట్టమును నేర్పి చట్టంలో ముఖ్య స్థానంలో ఉండి నా బిడ్డలకు సర్వీస్ చేయని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్లేస్లో పెట్టి ఎస్తేరులాగా రాణిగా చేసి నిలబెట్టి జనం మొత్తాన్ని నాశనం చేయటానికి పడగెత్తిన సర్పంలాగా బొసగొడతా వచ్చిన హామాన్ నెత్తి మీద కొడితే ఉరికొయ్యలో వేలాడాడు. కరెక్ట్గా ఎక్కడుందో చూడు ఎస్తేరు. ఇప్పుడు ఎప్పుడైతే ఇక విను, నిజంగా లెగుస్తున్నాను నిజంగా. ఎందుకు ఇంత బతిలాడుకుంటానంటే ఎక్కడ పోగొట్టుకుంటారో అని. ఓకేనా? నా బాధ అర్థమైందిగా మీకు. ఇప్పుడు ముగింపు. చూడుము, జనములను చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు కదా. నువ్వు చూసావు కదా, నీకు భారం ఏర్పడింది కదా. ఆ ఏర్పడి నువ్వు అడుగులు వేయటానికి కానీ మొదలు పెడితే ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట చొప్పున నా చిత్తం నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడి నువ్వు జాబ్ అడుగుతున్నావు. ఎందుకు నీకు జాబ్ అంటే నీ కోసమే ప్రభు అన్నావు కదా. నీ పట్ల నేను కార్యం చేస్తాను. నీవు సంతతి అడుగుతున్నావు, ఎందుకంటే నీ కోసమే ప్రభు అన్నావుగా, ఇస్తా. ఇదిగో నువ్వు ఫలానాది అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? కటిక చీకటి జనములను కమ్ముచున్నది, నేను వాళ్ళకి వెలుగ్గా ప్రభవించాలి, ప్రజ్వలించాలి, తేజరిల్లాలి. ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయమని నువ్వు అడుగు, నా దేవుడు నీకు హెల్ప్ చేస్తానని ఆ కింది వచనాల్లో చెప్పాడు. అది పాయింట్. 3 పాయింట్స్ ఉన్నాయి అందులో. 1 మనమున్న స్థితి, 2 జనమున్న స్థితి. 1 మనమున్న స్థితి, 2 జనమున్న స్థితి. మనమున్న స్థితిలో దేవుడు మనల్ని దర్శించి మనల్ని బాగు చేసి మనకు వెలుగును నింపి మన కళ్ళు తెరిచి ఇప్పుడు జనమున్న స్థితి చూడు అన్నాడు. ఓకే ప్రభువా, నాకు అర్థమైంది జనమున్న స్థితి. మరి ఆ జనమును నేను సేవ్ చేయాలనుకుంటున్నాను నీ కొరకు. మరి ఎట్లా నాయన అంటే, ఫిక్స్ అయ్యావా? అవును ప్రభా ఫిక్స్ అయ్యాను. బాయ్ ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను. బాయ్ ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను ప్రభా. దా ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు అంటున్నాడు కింద చూడు, చదువు సామ్యూయల్. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అద్దుగద్దుగో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడు. అద్దుగద్దుగద్దుగో, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పుతా. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అద్దుగా బాయ్ అబ్బాయి, ఐశ్వర్యమేగా నువ్వు. ఎందుకు ఐశ్వర్యం నీకు? ఒకప్పుడేమో నేను అనుభవించడానికి, ఇప్పుడేమో నీ చిత్తము నెరవేర్చడానికి. అవునా? అవునా? అవును ప్రభువా, నాకు ఇవ్వయ్యా. ఎందుకు నాయనా? నీ కొరకు వెలగాలి ప్రభువా. నిజమేనా? ఇచ్చినాక మళ్ళీ మాడిపోతావా? బల్బు మాడిపోయినట్టు. లేదు ప్రభువా, సత్యనా మాడను. ఎందుకంటే నేను అన్నిటిని చూశాను ప్రభువా, నాకు ఇవ్వయ్యా, నేను నీ కొరకు వెలగాలి అన్నావా? జనముల ఐశ్వర్యం అట్లయితే నీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. చెప్పు, ఏం కావాలో చెప్పు, నీకు నేను ఇస్తా, నడు చేయిపో అన్నాడు. నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడు. ఇంకా కొన్ని అడుగుతున్నా, ఇస్తాడు. ఇన్ని ఇచ్చినోడు డాడీ అయ్యవడా అయ్యింది. ఎవరి కోసం అడుగుతున్నా? ఇదే డిమాండ్, మన తగాదు అదే. నా కోసం అడుగుతున్నాను, నా పెళ్లి కోసం అడుగుతున్నాను, నీ పిల్లల కోసం అయా ఇస్తే లేకపోతే లేదు. అరే ఎందుకురా అంత చిరాకు, ఇస్తాను అదిరా అన్నాడు. ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ఇక ముందు ఇస్తాడు కూడా. ఎవరికి చేతులు చాపనేలా, బాబో ధర్మం, అయ్యా ధర్మం, అయ్యా అననీలా. రోషం గల నా దేవుడు, మోకాళ్ళుని ఆయన్నే నీ చిత్తం నెరవేర్చడం కోసం. లేకపోతే నన్ను ఎందుకు పుట్టించా? జనం తక్కువ పుట్టించావా, లేకపోతే రైస్ పాడేదని పుట్టించావా? ఎందుకు పుట్టించావా? చెప్పావుగా మరి పుట్టించాలి, పుట్టించిన దాన్ని బట్టి నెరవేర్చాల్సిన కార్యాలు చూపించావుగా, మరి నెరవేర్చడానికి నాకు శక్తి నీవు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడునో,
జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. అబ్బా. వారందరూ షెబా నుండి వచ్చెదరు, బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. అబ్బా. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొటేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అబ్బో, నువ్వు పరిచర్య పూనుకున్నావు కదా, నేను ఏర్పాటు చేస్తాబా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైందండి? నువ్వు ఏ ఫీల్డ్కి దేవుడు రావాలని కోరుకున్నాడో, ఎందుకోసం రావాలనుకున్నాడో ఆ బల్బు నీకు వెలిగితే ఇక నీకు కావాల్సినవన్నీ క్యూలో ఉంటాయి. ఆ బల్బు నీకు వెలగనంత వరకు అవన్నీ అక్కడే అయిపోతాయి. నీ క్లిక్ అయిందా? మ్యాటర్ అర్థమైందా? అర్థమైంది తండ్రి. అర్థమైందా? అర్థమైంది తండ్రి. అర్థం. మరి ముందు నా దగ్గర దేనికి నాయన? నీకు కొంచెం అవగాహన కల్పించాలి. మళ్ళీ నేను తీరా ఇచ్చిన తర్వాత నీకు పైత్యం పెరిగి నువ్వు మళ్ళీ లోకంలో కలిస్తే ఆ పోయేవాళ్ళు ఎటు పోతారు, నిన్ను నాశనం చేసినట్టు అయింది. నేను అందుకని అమ్మ ముందు నీ కౌన్సిలింగ్ ఇచ్చి, అయ్యా నీకు కొంచెం బాగా థెరపీ చేసి నాతో నీకు కొంచెం ఫ్రెండ్షిప్ లింక్ కరెక్ట్ చేసి అప్పుడు ఇస్తా, లేకపోతే చెడిపోము. మనం ఎంత అమాయకంగా అడుగుతాం, ఏసయ్యా నాకు ఈ తండ్రి, నీ సేవకయ్యా, నీ పరిచర్యకయ్యా అని అడిగారు కొంతమంది. నాకు ఉద్యోగం ఈ తండ్రి, నీతోనే ఉంటానయ్యా, నీ సేవలోనే ఉంటాను. వచ్చిన రోజున కనపడ్డాడు, ఈ కనపడలా వాడు ఇంతవరకు. నాకు వీడి జనానికి సేవ చేయటం వీడు కనపడట్లేదు ప్రభువా, ముందు వీడు పోయేటట్టున్నాడు వాడిని పట్టరా నాయన అంటే ఏదో తేడా పడి మళ్ళీ వచ్చాడు. అన్న కొంచెం సమస్య అయిందన్న అని. దేవుడు దేవుళ్ళు అయిందిలే అద్దా, ప్రార్థన చేస్తాను. కొంతమంది అంతేనండి, లేనప్పుడు బీద పలుకులు పలుకుతారు, అంతా దేవుడు అన్నట్టు మాట్లాడతారు, తేడా దేవుడు ఇచ్చిన తర్వాత చెడిపోతారు. అందుకని నీకు ఇవ్వటానికి ముందు అంటున్నాడు, రా నా యొద్దకు. నీలో ఆ భారం ఎంతవరకు ఏర్పడిందో నేను చూస్తాను. అలా కొంతమందికి నిజంగా భారం ఏర్పడింది, వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళాడు. అలా వెళ్ళిన వాళ్ళే యోసేపు, నెహెమ్యా, ఎస్తేరు, దానియేలు. ప్రాక్టికల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ ప్లేసుల్లోకి వెళ్ళిపోయారు. ఇక ఎన్ని ఆర్భాటాలు హంగులు వాళ్ళకి వచ్చినా లొంగలేదు. వాళ్ళే లొంగలా. ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తు మనుషుల మధ్యలోనే ఉన్నాడు, కానీ ఐగుప్తుని తనలోనికి రానివ్వల యోసేపు. దానియేలు బబులోన్లో ఉన్నాడు, బబులోన్ అంటే లోకం, ఐగుప్తు అంటే లోకం, లోకంలో ఉన్నాడు, లోకస్తుల మధ్యలో ఉన్నాడు, కానీ దేవుని సంబంధిగా నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన ఇచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. ఆ సమాజంలో ఉన్నాడు, కానీ నిబంధన దేవుడితోనే చేశాడు. నాకెన్ని హోదాలు పెరిగినా నేను దానికి కనెక్ట్ కాను, నాకు నువ్వు ఏ స్థాయి ఇచ్చినా నేను దానికి వశం కాను, నేను నీ వశంలోనే ఉంటాను. ఎందు నిమిత్తం నాకు ఆ హోదా ఇచ్చావో దాన్ని సరిగ్గా నెరవేరుస్తాను అని దేవుడు దానియేలు ఇద్దరు నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనలో దానియేలు నిలబడ్డాడు. యోసేపు తీర్మానం అదే, నీ చిత్తమును బట్టి నీ అనుమతిని బట్టి ఐగుప్తుకు వచ్చాను, కానీ ఐగుప్తు నాలోనికి రానివ్వను దేవా, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా తండ్రి దేవా, నా తండ్రి ఎవని నామాన్నెత్తి ప్రార్థించాడో, నా తండ్రి ఎవని ఎదుట సాగిలపడ్డాడో ఆ దేవా, యాకోబు దేవా, నీవే నా దేవుడు, నీకోసమే నా జీవితం. నిలబడ్డాడు. ఐగుప్తు ఆకర్షణలు, ఐగుప్తు అందచందాలు, ఐగుప్తు హడావుల్లో, ఐగుప్తు ధనం యోసేపుని ఎఫెక్ట్ చేయలేకపోయింది, లెక్క చేయలే. లేకపోతే ఐగుప్తు మొత్తం మీద ప్రధాని ఆయన, ఒక రేంజ్, కానీ పొల్యూట్ కాల, జాగ్రత్తగా ఉన్నాడు. అర్థమైందా నాయనా? ఎస్తేరు బబులోను 127 సంస్థానాలకు అహస్వేరోషు రాజు అయితే ఎస్తేరు రాణి. కానీ అహస్వేరోషు అంతఃపురంలో ఎస్తేరు రాణిగా ఉంది, కానీ భోగాల పిచ్చి లేదా.
ఎందుకు తెలుసా? తన జాతి పడుతున్న కష్టాలు ఎస్తేరు చూసిందే. అందుకే దేవునికి జాతికే కనెక్ట్ అయి ఉంది, కానీ ఈ అహస్వేరోష్ అంతఃపురంలో ఉన్న భోగాల కనెక్ట్ కాల. భోగాల కనెక్ట్ అయితే మొర్దెకై సమాచారం తీసుకునేది కాదు, తీసుకునేది కాదు. కానీ మొర్దెకై ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ఎస్తేరు తీసుకొని జాతిని ఉద్ధరించింది. జాతి కొరకు ఉపవాస దీక్షతో ఒక ఆడపిల్ల జాతి మొత్తాన్ని నిలబెట్టింది. ఒక ఆడపిల్ల ఆనాడు ఆ ఎస్తేరు ఆ ప్లేస్తో లేకపోతే మొత్తం శాల్తీలు, మొత్తం అన్ని గోత్రాలు వేసేవాళ్ళు. ఒక్కడుండేవాడుగా, మొత్తాన్ని హామాన్ చంపించేవాడు. దేవుడు ఎస్తేరుని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టి మొర్దెకై ద్వారా సమాచారం పంపించాడు. రానివైన ఎస్తేరు, ఎందుకు తెలుసా నేను అక్కడ ఉంచింది? దేవుడు ఈ టైం కోసమే నేను అక్కడ ఉంచాడు, జాగ్రత్త అని. సో తమ్ముడా, నువ్వు జాబ్ అడుగుతున్నావా? ఎందుకు అడుగుతున్నావు జాబ్? లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, నీ ఫ్రెండ్స్, నీ తోటి వాళ్ళు, మేము బాగున్నాం, మేము సెటిల్ అయ్యాం, మేము లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు కూడా రా అని వాళ్ళు పిలిస్తే వాళ్ళలాగా వెళ్ళి చీకట్లో చిందులు వేయటానికి, పబ్బుల్లో క్లబ్బుల్లో తప్పదాగి డాన్సులు వేయటానికా? వీకెండ్ పార్టీస్ వాటి కోసమా? లేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని బయటికి తేవటానికి దేవుడు నీకు ఆ కృపనిచ్చాడు. నువ్వు అడుగు, ఇస్తాడు. కానీ నీ లక్ష్యం ఏమై ఉండాలో తెలుసా? ప్రజల్ని బయటికి తెచ్చేటట్టు ఉండాలి. ఐగుప్తులోంచి ప్రజల్ని బయటికి తెచ్చేటట్టు ఉండాలి, కానీ నువ్వు ఐగుప్తులోకి వెళ్ళేదానికి కాదు. గుండెల్లా భారంతో నువ్వు దేవుని ముందు కూర్చో, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది అది. ప్రజల ధనం అపోస్తలుల పాదముల వద్దకు వచ్చిందని రాసుంది. చేస్తాడు. ఉద్యోగం అని గింగరాలు తిరుగుతున్నావు, ఎంతసేపు నా దేవుడు అని తన ఊపిరి చేత సమస్త విశ్వాన్ని నిర్మించిన దేవుడు. ఒక మాట, ఒక శ్వాస చాలు. ఒక గాలి దోలినట్టే సముద్రం అంత సమృద్ధిని తెచ్చి ఇశ్రాయేలు పాళెం చుట్టూ పడేశాడు. ఒక గాలి అట్ట తోలిందంటే చాలు, వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. అదేదైనా ఎంతమందికి అర్థమైంది బ్రదర్? కానీ ఎందు నిమిత్తం అది? ఇంకలేండి, భలే భారంగా చెప్పారు. దేవుడి నిమిత్తం లేండి, ఇంక అయిపోయిన టైము. నిన్నెక్కడ ఉంచి వాడుకుంటాడో, ఏ విధంగా దేవుడు సిద్ధపరుస్తున్నాడో, నీతోనే మాట్లాడతాడు, నిన్నే దర్శిస్తాడు. నువ్వు ఎలాగూ నాకు కావాలి అంటే, ఇదిగో నీవు ఇలాగూ కావాలని నీతోనే మాట్లాడతాడు. దేవుడు నిన్ను ఆ విధంగా సంధించినప్పుడు, దర్శించినప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఉన్నాను అను. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎప్పుడో సరుకంత అయిపోయిన తర్వాత హల్లెలూయా స్తోత్రం కాదు, సరుకు ఆరంభంలోనే నువ్వు దేవునికి అప్పగించుకో. నీ పిల్లల్ని దేవుని కోసం ప్రభావితం చేయి. నువ్వు దేవుని ఏం అడుగుతావు అడుగు, కానీ అది దేవుని చిత్తము నెరవేర్చేదానికి అడుగు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన, వ్యాపార అభివృద్ధిని ఇచ్చిన, జనముల ఐశ్వర్యాన్ని నీ యొద్దకు తిప్పిన, ఎందుకో తెలుసా? చీకట్లో ఉన్న జనములను నువ్వు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించడం కొరకు. దేవుడు నీకు సమస్తం ఇవ్వగలడు. కానీ నీ లక్ష్యం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? లోక భోగాలను ఎంజాయ్ చేయాలనే, లేకపోతే నశించిపోతున్న ఆత్మలకు సాయం చేద్దామనే? ఎందు నిమిత్తం నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి? నువ్వేం అడుగుతున్నావు? సమస్తం ఇవ్వగల దేవుడు. నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే అధికముగా చేయగల దేవుడు. చెప్పిన విషయాలు ఎంతమందికి అర్థమైనాయి సోదరులారా? ఏ స్థానంలో నిన్ను దేవుడు ఉంచుతున్నాడో ఆ స్థానంలో ఎస్తేర్లాగా నువ్వు ఉంటే, అక్కడి నుంచి నువ్వు దేవుని ప్రజలకు సహాయం చేయాలి. అదే నీ లక్ష్యమై ఉండాలి. ఎందు నిమిత్తం దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడో గ్రహించి, ఒకవేళ అన్ని వదిలిపెట్టి రమ్మంటే వదిలిపెట్టి కంప్లీట్గా దేవుని పనికి వచ్చి ఆ పని అందే దృష్టి కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ సేవకులు కాకపోవచ్చు, కానీ అందరూ సేవ చేయొచ్చు. అందరూ ఇట్లాంటి వాక్య సేవకులు కాకపోవచ్చు, కానీ నీ పరిధిలో నువ్వు సేవ చేయొచ్చు.
యవనస్తుల్ని చెరబడుతున్నాడు సాతాను. చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నాడు సాతాను. ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. పిల్లలకు తెలియంది లేదు, అన్నీ తెలుసు. ఎట్లా నీ పిల్లలు డ్యామేజ్ అవుతున్నారు, వాళ్ళని క్రీస్తు కొరకు ప్రభావితం చేయాలంటే మొండిగా, మూఢంగా, మూర్ఖత్వంగా వాళ్ళ మీద బలవంతంగా రుద్దవాకు. మమ్మీ ఏంటి టార్చర్ అంటారు, డాడీ ఏంటి మాకు టార్చర్ అంటారు. బలవంతంగా రుద్దవాకు. ప్రేమతో, ఫ్రెండ్లీగా వాళ్ళని వశపరుచుకో. ఫ్రెండ్లీగా బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని చేతుల్లోకి తీసుకో. ఉగ్గుపాలతో తల్లి బిడ్డలకు నేర్పినట్లుగా, హన్నా సమూయేలుకు నేర్పినట్లుగా నీ పసి బిడ్డల హృదయాలు, తెల్లటి హృదయాల్లో దేవుని సంగతులు సున్నితంగా ముద్రించు. దేవుని ప్రేమను నేర్పు, కనికరాన్ని నేర్పు, త్యాగాన్ని నేర్పు, విశ్వాసాన్ని నేర్పు, భక్తిని నేర్పు. మన కోసం కాదురా, సమాజం కోసం బ్రతకాలి. 10 మందిని బ్రతికించడానికి బ్రతకాలి, నలుగురికి అన్నం పెట్టడానికి బ్రతకాలి, నలుగురు ఆత్మని రక్షించడానికి బ్రతకాలి. జీవితంలో దేవుని కొరకు ఒక నక్షత్రం అలా ప్రకాశించడానికి బ్రతకాలరా అని నీ బిడ్డలకు నేర్పు. నీ బిడ్డలకు నేర్పు. బలవంతంగా రుద్దవాకు. మమ్మీ ఏంటి టార్చర్ అంటారు, డాడీ టార్చర్ అంటారు. ప్రేమతో చెప్పు, అర్థవంతంగా చెప్పు, ఆలోచనాత్మకంగా చెప్పు. అండ్ దేవుని కొరకు నీకెంత భారం ఉందో కూడా నువ్వు క్రియలో చూపించవు. ఎవరికన్నా హెల్ప్ చేస్తున్నావా, అట్లయితే నీ పిల్లల చేత ఇప్పించు. దేవుని సన్నిధిలో వేస్తున్నావా, అయితే నీ పిల్లల చేత వేయించు. దేవుని కొరకు ఇవ్వటం నేర్పు, దేవుని కొరకు బ్రతకటం నేర్పు, దేవుని ప్రేమించటం నేర్పు, దేవుని గురించి ఆలోచించటం నేర్పు, గ్రంథాన్ని ధ్యానించటం నేర్పు. వాడు ప్రశ్నిస్తే నోర్మై పనికి మన వాడు ప్రశ్నలు అడుగుతావు అనవాకు. వాడు ప్రశ్నిస్తున్నాడు అంటే వాడు సరిగ్గా ఆలోచిస్తున్నాడని అర్థం. ప్రశ్నించేవాడిని అడ్డగించుకో, వాడికి నేర్పు. నాన్న భలే ప్రశ్న అడిగావు నాన్న, గుడ్, భలే ఆలోచించావు, దా కూర్చో అని వాడికి వినమర్చి చెప్పు. అప్పుడు ప్రతిదీ కూడా వాడు అడిగి తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. రేపటి రోజున ప్రయోజకుడు అవుతాడు. నా తండ్రి చిత్తమైతే నీకు పుట్టిన నీ బిడ్డ లోకాన్ని వెలిగించే ఒక జ్యోతి అవుతాడమ్మా. నీకు పుట్టిన కూతురు లోకాన్ని వెలిగించే ఒక ఎస్తేరు కావచ్చు, ఒక మరియ కావచ్చు. నీకు పుట్టే కొడుకు లోకాన్ని వెలిగించే ఒక యోధుడు పౌలు కావచ్చు. నీ పిల్లలు పసిబిడ్డలమ్మా. నీ కళ్ళ ముందు అమాయకంగా తిరుగుతూ ఉంటారు, ఏమీ తెలియని స్థితిలో. వాళ్ళు మౌనంగా ప్రశ్నిస్తారు, మమ్మీ నన్ను ఏం చేయాలనుకుంటున్నావు మమ్మీ? సమాజానికి కంటకుడుగా చేయాలనుకుంటున్నావా, కంటకురాలుగా చేయాలనుకుంటున్నావా, లేకపోతే సమాజానికి దీవెనకరంగా చేస్తావా? నా జీవితం నీ చేతుల్లో ఉంది మమ్మీ అని వాడు నీ వైపు చూస్తూ ఉంటాడు తెలియకుండానే. హృదయం కలిగి ఆలోచించండి నేను చెప్పిన విషయాలు. మీరు దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం. ఒకవేళ నిన్ను వాక్యం ప్రకటించే సేవకు పిలిచాడా, సంఘ సేవకు పిలిచాడా, కాపరిగా పిలిచాడా, ఆ ప్రాంతంలో దేవునికి సాక్షిగా ఉండమని పిలిచాడా, నీవే పరిచర్యకు నాంది పలకమని పిలిచాడా, అట్లయితే దానికి రా. లేదా జాబ్ ఇచ్చాడా, అందులో దేవుని పని చేయి. నీకు సమృద్ధిని ఇచ్చాడా, అది దేవుని పని కొరకు వినియోగించు. ఏదైనా కడ్డిక చీకటి కమ్ముతున్న జనములను విమోచించుట కొరకు నీవు ఒక నక్షత్రమై ప్రకాశించినట్లు జాగ్రత్త పడు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన. అందరూ తలలు వంచి నిజంగా కళ్ళు వేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు రాత్రి 2 కూటాల్లో అద్భుతంగా మమ్మల్ని సంధించావు నాయన. నీ నోటి ఊపిరి చేత మమ్మల్ని సిద్ధపరిచినందుకు, నీ ఆత్మను మాలోనికి ఊదినందుకాయ నీకు స్తోత్రం. కర్తవ్యాన్ని మాకు బోధపరిచినందుకాయ స్తోత్రం. అన్ని అయిపోయినాక ఎప్పుడో కాదు నాయన సేవ, అన్ని అయిపోయినాక ఎప్పుడో కాదు సేవ, ఇప్పుడే. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది, ఇక పోకూడదు నాయన. జ్ఞాన శూన్యములకు వివేక శూన్యములైన జ్ఞాన శూన్యులు మృగముల్లాగా మేము ఉండకూడదు. బ్రతుకు అర్థం తెలుసుకొని బ్రతకాలి. ఎందుకు పుట్టించావో, ఎందుకు నిర్మించావో, ఏ ఉద్దేశం కోసం మాకు మా తల్లి కడుపులో మమ్మల్ని వేశావో, ఎందు నిమిత్తం ఈ లోకంలోకి మమ్మల్ని తెచ్చావో, ఆ ఉద్దేశము, ఆ ప్రణాళిక నెరవేరాలి యేసునామములో. నన్ను నా తల్లి కడుపును ఎందుకు పుట్టించావయ్యా, ఏం ఆశించి పుట్టించావో అది నెరవేర్చు. అందుకోసమే నన్ను సిద్ధపరచు, అందుకోసమే నన్ను ఆయత్తపరచు అని ప్రార్థించావు. దేవుడు తన కర్తవ్యాన్ని, ఆలోచనను, ఉద్దేశాన్ని ఏది నీకు అప్పగించాడో అది నీకు స్పష్టంగా తెలియనట్లు దేవుని పాదాల దగ్గరికి రా. బుధ, గురు, శుక్ర ఉపవాసాలు ఉన్నాయి, అందులో దేవుని పాదాలకు అందుబాటులోకి వచ్చేసాయి. దేవుని ముందు కూర్చో. ఖచ్చితంగా జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. రాజులను నీ పాదాల దగ్గరికి తెస్తాడు, నాయకులను, అధికారులను నీ పాదాల దగ్గరికి తెస్తాడు. దాచబడిన ధనమును నీకు ఇస్తాడు. నువ్వు ఊహించనంత సముద్రమంత సమృద్ధిని
తెచ్చి నీ ముందు పడేస్తాడు. పిచ్చిదాన, కృంగిపోవాకు నీ దరిద్రతను బట్టి, కృంగిపోవాకు నీ అప్పును బట్టి, కృంగిపోవాకు నీ లేమిని బట్టి, కృంగిపోవాకు నీ దరిద్రతను బట్టి. అది ఇప్పటికే అనుభవాల కోసమే. నీ మనసు విరిగి నలిగిన తర్వాత, సిద్ధమైన తర్వాత సముద్రం అంత సమృద్ధిని తెచ్చి నీ ముందు పడవేస్తాడు నా దేవుడు, రోషం గల దేవుడు.